ప్రాంతానికి వచ్చి ఉన్నావో ఆ మాటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ మాట? నీ కోరికను సిద్ధింపజేస్తా, నీ కోరికను నేను నెరవేరుస్తా, నువ్వు అనుకున్నది నీ జీవితంలో చేస్తా, నీ ఆలోచనలన్నీ కూడా నేను సఫలపరుస్తా. చాలామంది ఆలోచనలు చేస్తారు, కానీ వారి ఆలోచనలు కొన్ని సందర్భాల్లో సఫలమవ్వవు, విఫలమవుతూ ఉంటాయి. నేను ఈ ఆలోచనతో, మంచి ఆలోచనతోనే ముందుకెళ్ళి ఉంటావు, మంచి కోరికతోనే ముందుకెళ్ళుంటావు. ఇలా చేయడం ద్వారా మంచి జరుగుతున్న ఆలోచనతోనే ఆ ఆలోచన జరిగిస్తూ ముందుకు అడుగులు వేస్తూ ఉంటావు. కానీ నీ ఆలోచనలన్నీ కూడా సఫలమవకుండా విఫలమవుతున్న రోజుల్లో నువ్వు ఉండొచ్చు. నువ్వు కోరుకున్న కోరికలు నీ జీవితంలో జరగని స్థితిలో నువ్వు ఉండొచ్చు. నీ ఆశలు, నీ యొక్క సంతోషము, నీ యొక్క ఆనందము, ఏదైతే నీ జీవితంలో జరగాలనుకుంటున్నావో, ఏదైతే నీ కుటుంబంలో జరిగించాలని ఆశపడుతున్నావో, అవి ఒకవేళ నీ జీవితంలో జరగకుండా ఒకవేళ అడ్డుగా ఏదైనా శత్రువు దాడి నిలిచి ఉండొచ్చు. ఏది నీ ఎదుట నిలబడినప్పటికీ కూడా దేవుడు ఈరోజు నీతో వాగ్దానం చేస్తున్న మాట ఏంటో తెలుసా? నీ కోరికను సిద్ధింపజేస్తాను, నువ్వు కోరుకున్న కోరిక నీ జీవితంలో నెరవేరుస్తాను, నీ ఆలోచనలన్నీ కూడా ఏం చేస్తాను? సఫలపరుస్తాడంట దేవుడు. సఫలపరిచే దేవుడు మనకున్నాడు, నీ కోరికను తీర్చే దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట కూడా ఉంటుంది సామెతల గ్రంథంలో, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన. ఒక బిడ్డ తండ్రి మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఆ తండ్రిని కావలసినవన్నీ అడుగుతున్నప్పుడు ఆ తండ్రి ఏం చేస్తాడు? నా బిడ్డకి ఏది కావాలో అది ఇస్తూ ఉంటాడు. పరమ తండ్రి కూడా ఏం చేస్తాడో తెలుసా? ఆయన పాదాలు పట్టుకుని అడుగుతున్న ప్రతి బిడ్డలకు కూడా వారి ఆశలను తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకని దావీదు మహారాజు కీర్తన రాస్తే ఏమంటున్నాడు తెలుసా? నీ కోరికను సిద్ధింపజేసేవాడు ఆయన. దేవుడికి స్తోత్రం. నీ కోరికను ఎవరు సిద్ధింపజేస్తారు? నీ కోరికను ఎవరు నెరవేరుస్తారు? ఆయనే నెరవేరుస్తాడు. నీ ఆలోచన యావత్తు ఎవరు సఫలపరుస్తాడంటే ఆయన మాత్రమే సఫలపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషుల ఆలోచనలు కొన్నిసార్లు మనల్ని ఏం చేస్తాయి? గోతులు పడేస్తూ ఉంటాయి. అవునంటారా కదంట? మనుషుల ఆలోచనలు, మనం ఎవరి ఆలోచనలు అయితే ఎక్కువ వింటూ ఉంటామో వారి ఆలోచనలు కొన్నిసార్లు మనకి నష్టాన్ని కలుగు చేస్తూ ఉంటాయి. ఎన్నోసార్లు మనుషుల ఆలోచనలు చొప్పున ముందుకెళ్ళి నష్టము తెచ్చుకొని ఆశీర్వాదం లేకుండా, దీవెన లేకుండా కుమిలిపోయిన దినాలు చాలా మన జీవితాలు ఉన్నాయి. అవునంటారు కాదంటారా? ఒక మనిషి చెప్పిన ఆలోచనతో నష్టపోయిన నీవు ఈ రాత్రి దేవుడు చెబుతున్న ఆలోచన ద్వారా సఫలం అవ్వబోతున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కీర్తనాకారుడు కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో కూడా ఒక చక్కని మాట అక్కడ రాసి పెట్టి ఉన్నాడు. చూడండి, అలా అక్కడ రాసి పెట్టి ఉన్నాడు. ఏమని రాసి పెట్టి ఉన్నాడంటే 1వ కీర్తన 3వ వాక్యాన్ని చదువుతున్నట్లయితే, అతడు నీటి కాలువల వారన నాటబడినదై ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను, అతడు చేయునుదంతయు. ఎవరు చేసేదంట? ఎవరు చేసేదంట? దేవుడు చేసేది కాదు. ఎవరైతే పై వాక్యాలు చెబుతున్నాను చూడండి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గములో నిలవక, అపహాసుకులు కూర్చుండు మార్గములో అపహాసుకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువల వారన నాటబడినదై ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండెను, అతడు చేయనిదంతయు ఏమవుద్దంట? అక్కడ కూడా దేవుడు ఏమన్నాడు? నువ్వు చేయనిదంతయు సఫలమవునుగాక అన్నాడు దావీదు మహారాజు. ఎవరి జీవితంలో సఫలమవుద్ది? ఎవరి జీవితంలో ఆశలు సిద్ధింపజేసి ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడంటే దుష్టుల ఆలోచనలు చొప్పున నడిచేవారి కోరికలను కాదు. మనం జీవిస్తున్నామంటే మన పక్కన ఒక ఆత్మీయుడు ఉంటే 5గురు ఎవరుంటారు? దుష్టులు ఉంటారు. ఒకడు మంచి మార్గంలో నడిపించేవాడు ఉంటే, లేక 2 మంచి మార్గంలో నడిపించే వాళ్ళు ఉంటే, చెడు మార్గాన నడిపించదగిన వాళ్ళు ఎంతో మంది నీ చుట్టూ ఉంటారు. నువ్వు ఎవరి ఆలోచనలు తీసుకుంటున్నావు? చెడిపోయినటువంటి 99 మంది ఆలోచనలు తీసుకోవడం కంటే బాగుపడినటువంటి ఒక వ్యక్తి ఆలోచన నీ కుటుంబానికి దీవెన. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు.
చెడిపోయిన వాళ్ళు 99 ఆలోచనలు చెప్పినా కానీ నీ జీవితానికి ఆశీర్వాదం ఉండదు. కానీ బాగుపడినోడు, నేను ఇలా బాగుపడ్డాను రా, నువ్వు కూడా బాగుపడాలంటే ఇది చెయ్యరా అని చెప్పే వాళ్ళ ఆలోచన నువ్వు తీసుకుంటే నీ కోరిక సిద్ధింప చేయబడుతుంది. ఎవరు ఆలోచన పడితే వాళ్ళ ఆలోచనతో ఆత్మీయులు ముందుకు నడిపించబడకూడదు. ఆత్మీయులు ఎవరు ఆలోచనలు చెప్తే ఆలోచన ప్రకారం ముందుకు నడిపించబడకూడదు. మనం దేవుని నమ్ముకున్న బిడ్డలము కాబట్టి దేవుడే మనకు ఆలోచనకర్తగా ఉన్నాడు. అవునంటారు కదంటారు. ఆయనకి ఏమని పేరు పెట్టాడు? యెషయా గ్రంథం 6:9 ఏమని పెట్టాడు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. అవునంటారు కదంటారు. అందులో ఒక పేరేంటి ఆయనకి? ఆలోచనకర్త. నువ్వు ఎప్పుడైనా దేవుని సన్నిధిలో ఒక ఆలోచన కావాలని దేవుని పాదాలు పట్టుకుని అడిగావా? దేవుని సన్నిధిలో అయ్యా ఈ సమస్య నుండి విడిపించబడాలి, ఈ కష్టం నుండి విడిపించబడాలి, ఈ అనారోగ్య సమస్య నుండి బయటపడాలి, అయ్యో నా జీవితం ఎందుకు ఇలా అయిపోతుంది, ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను అనుకున్న ఆశ నా జీవితంలో నెరవేర్చట్లేదు, కోరిక తీర్చబడట్లేదు, ఏంటి ప్రభువా నా జీవితం అని ఎప్పుడైనా దేవుని పాదాల దగ్గర కూర్చుని ప్రార్థనలో ప్రభువా నన్ను ఏం చేయమంటావు అని ఎప్పుడైనా అడిగేవా? నువ్వు అడగవు. కానీ ఈ లోకంలో 10 మంది చెప్పిన ఆలోచన చేసి వాళ్ళు చెప్పిన మార్గంలో వెళ్ళి నష్టపోవడానికైనా ఇష్టపడతావు. కానీ ఆయన పాదాల దగ్గర కూర్చుని ఈ సమస్య నుండి నేను ఎలా విడిపించబడాలని ఆయన ఆలోచన అరగని వ్యక్తులుగా మనం ఉండిపోతున్నాం. కాబట్టి చాలాసార్లు మనం అనుకున్నటువంటి కోరికలు కానీ ఆశలు కానీ మన జీవితంలో నెరవేరట్లేదు. మనము చేసినది కూడా ఏమవ్వట్లేదు, సఫలం అవ్వట్లేదు. నిజంగా దేవుని ఆలోచన తీసుకున్నవాడు ఎలా ఉంటాడో తెలుసా? ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. వాడు ఏ కాలంలో ఏ ఆలోచన చేసినా ఫలాలు ఇస్తుందంట. అది ఏ సమయంలో వాడు తీసుకున్న ఆలోచన చిన్నదైనా పెద్దదైనా ఆ ఆలోచన, ఆ దైవ నడిపింపు, ఆ ఆత్మ నడిపింపు అతని జీవితంలో గొప్ప కార్యాలు జరగడానికి దోహదపడతాయంట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఏదైనా కష్టములో ఉన్నప్పుడు, ఏదైనా నష్టములో ఉన్నప్పుడు, ఏదైనా అనారోగ్యముతో ఉన్నప్పుడు, ఏదైనా అనుకున్న కార్యము నీ జీవితంలో జరగనప్పుడు, నీ కుటుంబము చిన్నపాటి నరకంగా సిద్ధపడిపోతున్నప్పుడు, నీ కుటుంబంలో సంతోషము లేనప్పుడు, సమాధానము లేనప్పుడు, ఆశీర్వాదము లేనప్పుడు ప్రతి క్రైస్తవుడు చేయవలసిన మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? ఆయన ఆలోచన అడిగి తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఆలోచన అడిగి నువ్వు తెలుసుకుంటున్నప్పుడు ఆయన నీ జీవితాన్ని ఎలా నడిపించాలో అలా నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఖచ్చితంగా నడిపిస్తాడు. నేను చెబుతున్న మాటను మీరు జాగ్రత్తగా పట్టుకోండి. ఆయన మన కోరికని సిద్ధింపజేసేవాడు ఒక్కడే కాదు, కానీ నువ్వు చేస్తున్న ప్రతి పనిని కూడా సఫలపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున కోరికలు అందరికీ ఉంటాయా ఉండవండి? చెప్పాను, నా కోరిక మీకు చెప్పాను. మిమ్మల్ని చెప్పమంటే ఎన్ని కోరికలు చెప్తారు? ఇందాక తల్లిగారు చెప్పారు, వారి కుటుంబం ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది. ఒక ఆశతో ప్రార్థన చేసింది, దైవ సేవకుల దగ్గరికి వచ్చింది, ప్రార్థన చేయించుకుంది. ఆదివారం ఉదయం వెళ్ళ సాయంకాలం ఆరాధన జరుగుతుందని మానకుండా వచ్చింది. వాక్యం వింటుంది, వాక్యం ద్వారా కట్టుకుంటుంది. కుటుంబంలో దేవుడు ఆమె అనుకున్న కోరికలు జరిగిస్తూ వచ్చాడు. ఇంకా గొప్పగా చేస్తాడు దేవుడు. కానీ మన కోరికలు ఎలా ఉండాలో తెలుసా? ఎలా ఉండాలి? ఆత్మ సంబంధమైన కోరికలుగా ఉండాలి. ఏ కోరికలుగా ఉండాలి? ఆత్మ సంబంధమైన కోరికలుగా ఉండాలి. ఆత్మ సంబంధమైన కోరికలు నీలోకి వచ్చినప్పుడు అప్పుడు ఖచ్చితంగా ఆ కోరికలను నా దేవుడు నెరవేర్చువాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యంలో ఒక మాట మీకు చదివిస్తాను చూడండి. ఆదికాండము 18వ అధ్యాయం మొదటి 3 వాక్యాలు చదువుదాం. అక్కడ ఒక భక్తుడు మనకు కనబడుతున్నాడు. ఆ భక్తుడి యొక్క ఆత్మ సంబంధమైన కోరికను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఆదికాండము 18వ అధ్యాయము మొదటి 3 వాక్యాలు నేను చదువుతున్నాను. బైబిల్లో అలా ఉన్నాయో లేదో చూడవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. మరియు మమ్రే దగ్గరున్న సింధూరు వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి ఏం చేశాడంట? కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండెను. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకుని నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. దేవునికి స్తోత్రం. ఆ సింధూరు వనము దగ్గర ఆ ఎండవేళ గుడారములో ఉన్నటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? అబ్రహాము. మిట్ట మధ్యాహ్నము
గుడారము యొద్ద, అక్కడ ఏమని రాయబడి ఉంది? గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడ్డాడండి. అబ్రహాము ఆశ ఏంటో తెలుసా? మిట్ట మధ్యాహ్నమైనా, రాత్రైనా, ఉదయమైనా, పగలైనా, ఏ సమయమైనా, సమయం అనకుండా అసమయం అనకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ కూర్చుంటే దేవుడు కనబడతాడన్న ఆశ అంట అబ్రహాముకి. ఎండవేళలో గుడారపు ద్వారము దగ్గర ఏం చేస్తున్నాడు? ఎండలో కూర్చుని ఏం చేస్తున్నాడు? మార్తమ్మ, ఎండలో కూర్చుని ఏం చేస్తున్నాడు? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అబ్రహాము ఆశ ఏంటో తెలుసా? దేవుడు నాకు కనబడాలి, దేవుడు నాకు ప్రత్యక్షం అవ్వాలి. ఎప్పుడన్నా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవాతి దేవుడు నీకు ప్రత్యక్షమయ్యాడా? నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని దర్శనము నీకు కలిగినదా? నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ గురించి ఎవరికైనా దర్శనం వచ్చిందా? నీ గురించి జరగబోయేది ఎవరికైనా దేవుడు ప్రత్యక్షతల్లో ఏ దైవజనుడికైనా చూపించాడా? ఒకసారి నీ భక్తి ఎలా ఉందో ఆలోచన చేయి, నీ కోరిక ఎలా ఉందో ఆలోచన చేయి. అయ్యా, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా అవసరతలు తీర్చబడడం కాదు, నా కోరికలు తీర్చబడడం కాదు, నేను అనుకున్నది నా కుటుంబంలో జరగడం కాదు, కానీ నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడే నాకు ప్రత్యక్షం అవ్వాలి. గట్టిగా చెప్పండి, కూడా దేవుడు అమ్మని మహిమపరచండి. ఏ కోరిక నువ్వు కోరుకుంటున్నావు? ఏ ఆశ నువ్వు కలిగి ఉన్నావు? నువ్వు ప్రార్థన చేస్తే ప్రభువా నీ దర్శనము నాకు కలగాలి అని చెప్పేసి మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. నీ ప్రత్యక్షతలు నాకు కలగాలి, నీ దైవ దర్శనాన్ని నేను చూడాలి అన్న ఆశతో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ఆశను తీర్చే దేవుడు ఆయన. మనుషులు కనబడాలి, వాళ్ళు కనబడాలి, వీళ్ళు కనబడాలి. అసలు నీకు దేవుడు కనబడితే భూమి మీద ఏ మనిషిని ఇంటికి రావాలో వాళ్ళందరూ వచ్చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును. నిన్ను విడిచిపెట్టిన వాళ్ళందరూ నిన్ను ఎత్తుక్కుంటూ వస్తారు. దేవునికి స్తోత్రం కలుగును. దావీదుని విడిచిపెట్టిన అన్నలందరూ కూడా మరలా ఎవరి దగ్గరికి వచ్చారు? దావీదు దగ్గరికి వచ్చాడు. యోసేపుని గోతులో పడేసి 30 వెండి నాణేలకి అమ్మేసినటువంటి ఆ యొక్క అన్నలందరూ ఎవరి దగ్గరికి వచ్చారు? యోసేపు దగ్గరికి వచ్చారు. ఎందుకో తెలుసా? వాళ్ళు ప్రత్యక్షతల కొరకు ఆశ కలిగి ఉన్నారు. ఏ ప్రత్యక్షతలు? దైవ ప్రత్యక్షతలు, దైవ దర్శనాల కొరకు, దైవ స్వరము కొరకు, దైవ నడిపింపు కొరకు, ఆత్మీయ నడిపింపు కొరకు, ఆత్మీయ కోరికలు కలిగి ఉన్నారు. కాబట్టి ఆ యొక్క ఆదికాండం 18వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి అబ్రహాము జీవితంలో మనం చూసినట్లయితే మిట్ట మధ్యాహ్నము ఎండవేళ గుడారము బయట ఎండలో కూర్చుని ప్రార్థన చేస్తున్నాడంట. ఎక్కడ కూర్చుని ప్రార్థన చేస్తున్నాడు? బా, ఏం భక్తుడండి ఆయన. ఎండలో కూడా దేవుని ప్రత్యక్షత కావాలని ప్రార్థన చేసిన భక్తుడికి దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడా? కొంతమంది భక్తులు, నాకు తెలిసినటువంటి ఆత్మీయ నాయకులు అపోస్తులు జోసెఫ్ విజయ్ కుమార్ గారు, డాక్టర్ జాన్ వెస్లీ గారి తండ్రి, పాల్ ఎమానుయేల్ గారి తండ్రి, షకీనా గ్లోరక్క తండ్రి, ఆయన ఎవరి కాలంలో సేవకు సమర్పించిన సేవకు వచ్చినప్పుడు ప్రారంభ సేవలో ఇద్దరే ఉండేవాళ్ళు విశ్వాసులు. కొన్ని నెలలు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు ఇద్దరు విశ్వాసులతోనే సేవ ప్రారంభించాలో గడుపుతూ ఉన్నప్పుడు అయ్యా అన్నీ విడిచిపెట్టి వచ్చాము. ఉద్యోగం లేదు, ఏమీ లేదు. సేవ మీద ఆశ పెట్టుకుని ఆత్మల రక్షణ కొరకు, ఆత్మల సంపాదన కొరకు దేవుడు చెప్పాడు సేవ చేయమని. దేవుడు పిలుపునిచ్చాడు, నాతో మాట్లాడాడు. కాబట్టి అన్నీ విడిచిపెట్టి టెలికమ్యూనికేషన్లో మంచి ఉద్యోగం. అపోస్తుల జోసెఫ్ విజయ్ కుమార్ గారు నా ఆత్మీయ నాయకులు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు వాక్యం అంటే ఏంటో ఆయన దగ్గరే నేర్చుకున్నాం. తర్వాత సేవ ఎలా చేయాలో బర్నబాసాయి గారి దగ్గర నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఇద్దరే విశ్వాసులు ఉన్నప్పుడు ఎక్కడ కుమిలిపోలే, కృంగిపోలే. అయ్యా, మనుషులు నా ముందు లేకపోయినా పర్లేదు, నీ ప్రత్యక్షతలు కావాలి, నీ దర్శనాలు కావాలి, నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతానయ్య అని చెప్పేసి ప్రార్థన చేస్తుంటే నిద్ర వచ్చేస్తుందేమోనని మోకాళ్ళ కింద రాళ్ళు పెట్టుకుని ప్రార్థన చేసిన గొప్ప దైవజనుడు ఆయన. ఇలా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుంటే నిద్ర వచ్చేస్తుండదు. ఒక్కోసారి నేను కూడా ఆ మంచం దగ్గర కూర్చొని అలా ప్రార్థన చేస్తూ 1 అరగంట, 30 గంట చేసిన తర్వాత నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటాను. ఆయన అలా కాదు, దగ్గరలో ఉన్నటువంటి పొలంలోకి వెళ్ళిపోయి ఆ పొలముల్లో ప్రార్థన చేసేవాడంట. ఆ పొలముల్లో మోకాళ్ళ కింద రాళ్ళు పెట్టుకుని ప్రార్థన చేసేవాడంట. ఎందుకో తెలుసా? ఆయన ప్రత్యక్షత కలిగే వరకు కూడా ప్రార్థన నుండి కిందకే దిగకూడదు.
ఏ కోరిక కలిగి ఉన్నావు నువ్వు? ఏం ఆశ కలిగి ఉన్నావు నువ్వు? ఏది నీ జీవితంలో జరగాలని ఆశపడుతున్నావు? ఈ రోజు నుండి అబ్రాహాము కలిగినటువంటి ఆ ప్రత్యక్షత నీకు కూడా కలగాలంటే ప్రార్థనలో ఉండాలి. ఏ సమయంలోనైనా దేవునికి స్తోత్రం కలుగును కదా. అబ్రాహాము కోరిక ఏంటో తెలుసా? దేవుడు నన్ను కటాక్షించాలి. దేవుడు ఏం చేయాలి? నన్ను కటాక్షించాలి, నన్ను దర్శించాలి, నా దగ్గరికి దిగి రావాలి అని ప్రార్థన చేసినప్పుడు వెంటనే వాళ్ళు వచ్చినప్పుడు 3వ వాక్యం చదువుతున్నాను చూడండి. ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుణ్ణి దాటిపోవద్దు. ఎప్పుడన్నా ఈ ప్రార్థన చేసేవా? ఈ ప్రార్థన చేయాలన్న ఆశ ఎప్పుడన్నా వచ్చిందా? ప్రభువా, నన్ను దాటిపోవద్దయ్యా. కానీ నీ ప్రార్థనలు ఎప్పుడు ఏమని చేస్తావు? ప్రభువా, 10,000 జీతం 15,000 చెయ్యయ్యా, అయినా 500 దశంభాగం ఇస్తాను. 15,000 జీతాన్ని 30,000 చెయ్యయ్యా, అయినా నేను ఇవ్వాలనుకున్న కోరిక ప్రకారం ఇవ్వాలనుకున్నదే ఇస్తాను అని నువ్వు ప్రార్థన చేస్తావు. అవునా కదా? ప్రభువా, నా బిడ్డ 10వ తరగతి చదివాడు కానీ ఇంజనీరింగ్లో నా బిడ్డకి ఉద్యోగం రావాలి. మన కోరికలు అలా ఉంటాయి. నక్క తోక పట్టుకున్న వాళ్ళగా నా కొడుకు ఏమైపోలే అయితే. నీ ప్రార్థనలో నువ్వేం కోరుకుంటున్నావు చెప్పు అసలు? ఇక్కడ అబ్రహాము తను ప్రార్థన చేస్తున్నప్పుడు దేన్ని కోరుకున్నాడో తెలుసా? ప్రభు కటాక్షాన్ని కోరుకున్నాడు. కటాక్షించిన దేవుడు వచ్చినప్పుడు ఏమని అడుగుతున్నాడు తెలుసా? వచ్చినప్పుడే ప్రభు, నాకు పిల్లలు లేరు కదా, నువ్వు ఎందుకు ఇవ్వ పిల్లల్ని అని అడగలేదు. కానీ ఏమన్నాడు తెలుసా? నన్ను దాటిపోవద్దయ్యా. ఏమన్నాడు? అరేమా,